నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అందరూ ఓసీ అభ్యర్థులమేనన్నారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అందుకే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్టానం భావిస్తుంది అన్నారు. ఎంపీ రాజీనామాతో పార్టీకి నష్టం లేదన్నారు ఆయన. ప్రాంతీయ పార్టీలతో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అందరూ ఓసీ అభ్యర్థులమే అన్నారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అందుకే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్టానం భావించింది అన్నారు. ఎంపీ రాజీనామాతో పార్టీకి నష్టం లేదన్నారు ఆయన. ప్రాంతీయ పార్టీలలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్వప్న, ఏదైతే లావు కృష్ణదేవరాయలకు సంబంధించి రాజీనామా తర్వాత కూడా ఇప్పటికే మరి అధిష్టానం బుజ్జిగించులు అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హఠావుటిగా కూడా మరి ఎంపీ లావు కృష్ణదేవరాయలు కలిసేందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఇంతవరకే ముందుగానే రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా గుంటూరులో సమావేశమయ్యారు. వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ సంబంధించినటువంటి బ్రహ్మనాయుడు కూడా మొత్తం కూడా ఒక సమావేశమయ్యారు. ఆ ఎంపీకి సంబంధించి మరి ఇప్పటికే రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి పార్టీకి ఎటువంటి నష్టం ఉంటది, మరి బీసీ నాయకుడు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి సామాజిక సమీకరణలు ఎలా ఉంటాయి కూడా ఒక అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే గోపిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాజీనామా ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేసిన పట్ల కూడా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఏదైతే మరి అధిష్టానం పూర్తిగా సామాజిక సమీకరణ నేపథ్యంలోనే బీసీకి కేటాయించాల్సి వచ్చిందని చెప్పి కూడా ఒక డిస్కషన్ అయితే జరిగినటువంటి నేపథ్యంలో కూడా అయితే ఇంత మాత్రాన ఏదైతే మరి గుంటూరు వెళ్లాలని చెప్పి అధిష్టానం నిర్ణయించినప్పటికీ పార్టీ గతంలో నరసరావుపేట సీటు గెలిచిన తర్వాత కూడా మరి అధిష్టానం నిర్ణయించినట్టు కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అధిష్టానం నిర్ణయమే కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆదర్శగా మరి వెళ్లాల్సి ఉండగా కూడా మరి రాజీనామా చేయటం పట్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదని కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది కేవలం పైకి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీ వైసీపీ వీడటం పట్ల కూడా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి 7 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీకి నష్టమనే ఒక భావిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పైకి మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంపీ లావు కృష్ణదేవరాయలు మనం మొదటి నుంచి గమనిస్తున్నాము. లావు కృష్ణదేవరాయలు గెలిచిన దగ్గర నుంచి కూడా అటు నియోజకవర్గాలకి కార్యకర్తలకి నాయకులకు కూడా అందుబాటులో ఉంటూ కూడా మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. వరికెప్పుడు సెలెక్ట్ సంబంధించి ఎన్నో సంవత్సరాల తరబడి కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కేంద్రాన్ని సహకారాలతో కూడా వరికపూడి సెలవు కూడా మరి పరిష్కారం చేసినటువంటి పరిస్థితి. అయితే పల్నాడు ప్రాంతంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలకి ప్రజల్లో ఒక మంచి పేరుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం బీసీ క్యాండిడేట్ ఏదైతే మరి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి బీసీ అభ్యర్థిని దించాలని, నాగార్జున యాదవ్ దించాలని చెప్పి కూడా పార్టీ భావించినప్పటికీ అయితే దాంతోనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొన్న 3వ లిస్టులో ఎంపీ లావు కృష్ణదేవరాయల పేరు ప్రకటిస్తారన్నప్పటికీ కూడా ఆ 3వ లిస్టులో కూడా రానటువంటి నేపథ్యంలో కూడా ఒక 4-5 రోజుల తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పినప్పటికీ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ రాజీనామా చేస్తూ పార్టీకి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశాడు. ఎందుకంటే కేవలం అసంతృప్తితో ఉన్నప్పుడు కేవలం ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడంటే వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉండటం వల్లనే దీనికి అయితే పార్టీని పూర్తి స్థాయిలో విమర్శించిన పరిస్థితి. కేవలం నాకున్నటువంటి సమస్యలు ఏదైతే మరి వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను దాన్ని స్వీకరించలేకపోయాను, అందుకే నేను రాజీనామా చేస్తా ఉన్నాను.
దానికి సంబంధించి కూడా నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఎంపీ లావు కృష్ణదేవ్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన పార్టీ వైసీపీ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీ పదవి చేపట్టిన దగ్గర నుంచి ప్రజలకి ఏం చేశారు, పార్టీకి ఏం చేశారు ఒక పూర్తిగా మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మరి పార్టీలో చేరిన తర్వాత దానికి కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి పెద్దలు. ఏది ఏమైనా పల్నాడు ప్రాంతంలో వైసీపీ ఎంపీ రాజీనామా పట్ల కూడా వైసీపీకి తీవ్ర నష్టం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. స్వప్న. థ్యాంక్ యూ రమేష్.